హాయ్ గైస్, నేను ఈరోజు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, అల్లం, తెల్లగడ్డ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, ధనియా పొడి, మిరియాలు, మరాఠీ మగ్గ, పలావాకు, చెక్క, లవంగం. ఇవన్నీ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ 1 కిలో చికెన్. ఫస్ట్ మిరియాలు 1 స్పూన్ తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారపొడి తీసుకోవాలి, అల్లము, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి కొంచెం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మసాలా ఫ్లేవర్ రావడానికి మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు వేయించాలి. ఆనియన్స్ బ్రౌన్గా అయ్యాయి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్లో నుంచి నీరు తీసేసుకొని సెపరేట్ చేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కాదు, రాళ్ళ ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ అన్నమాట. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో ఏ మసాలా వేయకుండా ఇలా ఉప్పు, పసుపు వేసుకొని 30% ఉడికే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ 30% ఉడికింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్లోకి నేను అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, మిరియాలు, ధనియా పౌడర్ 2 స్పూన్స్, మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసాను. ఈ ఫైన్ పేస్ట్ని చికెన్లో మిక్స్ చేస్తున్నాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. చికెను మసాలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చికెన్ బాగా ఉడికిపోయింది. ఫ్రై రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ చికెన్ ఫ్రై. Thanks for watching, friends. Please subscribe my channel.